దేశంలా అన్ని రాష్ట్రాల రాజకీయం వేరు. ఆంధ్రాల రాజకీయం వేరు. ఆంధ్రాలో అయినట్టు పాలిటిక్స్ ప్రపంచంలో ఇంకేడ గావేమో. మరీ గెట్టు పంచాదులు గావు. పాలి పంచాదులు గావు. జస్ట్ రాజకీయాల కోసమే దారుణాతి దారుణంగా దాడులు చేసుకుంటారు. వార్నింగ్లు ఇచ్చుకుంటారు. ఇండ్లా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం తేడాలు లేవు. అందరూ సర్వమంగళ మేళమే ఉన్నారు. ఇక చూడరాదురి జగనన్న సీఎం బాబు సార్కు ఎట్లా వార్నింగ్ ఇస్తుండో. ఏపీలో వరదలొచ్చి పబ్లిక్ ఆగమైతుంటే జగనన్నేమో వాళ్ళ పార్టీ లీడర్ అయిన నందిగామ సురేష్ ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ప్రపంచం గర్వపడే పని చేసి జైలుకు పోయిండని ఆయన మందలిచ్చి తందుకు పోయిండు. ఇక జైల్లో ఎట్లున్నవా సురేష్ అని మందలిచ్చి బయటకు వచ్చి బాబు సార్కు మాస్ వార్నింగ్ ఇచ్చిండు. ఈ వరదలకు చంద్రబాబే కారణము, ఆయన చేయబట్టి 60 మంది జీవిడిసిరు, అదే నేనుంటే రాష్ట్రంలో వరదలే రాకపోతుండే అన్నట్టే తిట్టిపోసిండు. ఇంకోటి గుర్తుపెట్టుకో చంద్రాలు, ఎల్లకాలం మీ సర్కారే ఉండదు, తప్పుడు సాంప్రదాయానికి నాంది వలుకుతున్నారు. రేపు పొద్దున మీ నాయకులకు కూడా గిదే గతి పడుతుంది, ఇదే జైలు ఉంటారు. అందరు రెడ్ బుక్కులు పెట్టుకుని మొదలు పెడితే రాష్ట్రం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మా దగ్గర బుక్కు లేకనా పెన్ను లేకనా, మాకు ఎర్రిలేస్తే ఎర్ర బుక్కులని ఎర్రటి నెత్తురుతోటి తడిసిపోతాయి, ఖబర్దార్ అన్నట్టే స్పీచ్ కాయిదాలు చూసుకుంటే వార్నింగ్ ఇచ్చిండు అన్న. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే పెద్ద ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. అసలు మా వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? నేను బాబు మీద ఎన్నడూ కక్ష సాధింపు చేయలేదు. అసలు టీడీపీ ఆఫీస్ మీద ఎవరు దాడి చేసిరో మాకు తెలియదు. వాళ్ళ కాళ్ళే దాడి చేసుకొని బద్నా మా మీద వేస్తుర్రు. పోలీసులు తప్పుడు సాక్ష్యాలు తయారు చేస్తుర్రు. బాబు పాలన గాలి కిడిచిపెట్టి తిరుగుతున్నాడు. వరదను బాబు ఆపనే లేదు అని అన్న ప్రిపేర్ అయ్యి వచ్చిన స్పీచ్ అంతా పట్టిడిచి పెట్టిండు. మరి అత్తది కొన్నేళ్ళు కోడలది కొన్నేళ్ళు అన్నట్టు మనం పవర్లు ఉన్నప్పుడు మనలు కూడా ఆగిరానే జగనన్న. ఇప్పుడు వాళ్ళు పవర్లకు వచ్చి చెల్లుకు చెల్లు అన్నట్టే చేస్తున్నారు. గొంగట్లు అన్నది తినుకుంటే ఎంటికలు వచ్చినాయంటే ఎట్లనే జగనన్న. పోలీసులు కూడా ఎవరు పవర్లు ఉంటే వాళ్ళదిక్కే ఉంటారు అన్నది నాటి సంది చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చి పోలీసులకు మా పట్ల అనురాగం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ నిటూరిస్తే లాభం ఉంటుందా అని అడబట్టింది నెటిజన్లుగా.